అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఏమన్నా మతలబ్ వచ్చిందా నీకు? ఏందో మరి. అదే మా ఊరోళ్ళు నన్ను జాతిపిత చేస్తామని అంటున్నారు. జాతిపితనా చెర్ల దొరికే పీతనా? జాతిపితనేరా. ఎందుకో నువ్వే మెలగబెట్టినవని నిన్ను పీతం చేస్తామని అంటున్నారు. నా పోరాటం నేను పడ్డ ఆరాటతోటే కదా మాకు కొత్త మండలం వచ్చింది. అందుకే మన మండలానికి నువ్వే పీతవని అంటున్నారు. అదే జాతిపిత అని అంటున్నారు. పెళ్లికి వచ్చిన వాళ్ళ మీద పందిరి ఇరగొట్టే నువ్వు ఉద్యమాలు చేసినా ఉరుకులాడినా. నేను వాటిన నిరాహార దీక్ష టెంట్లో కూర్చొని మెడలేసుకున్న దండల ఫోటోలు చూపెట్టాలా నీకు? వద్దమ్మా, ఇప్పటికే జాతిపిత కోసం అయితున్న కీసలాట చాలు. ఇక నీ నెత్తి నొప్పి ఏడ మీదేసుకుంటాం గాని. కుళ్ళురా కుళ్ళు. నీ మీదనే పెట్టుకోవాలి కుళ్ళు గాని. లీడర్ల కథలు చూద్దాంపా. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతుపిత. వీడు బూతులు తప్ప ఉన్నట్టే ఎవరికి. తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో లీడర్లు గరం గరం డైలాగులు జనం మీద కిడిచిపెడుతున్నారు. చేసిన పనులు చెప్పి ఓట్లు అడగాల్సిన నాయకులు ఇగో ఇట్లా నోటికి పని చెప్తున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గుదప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్లు తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతుపిత. మిర్యాలగూడలో నూరిన కారాలు మిరియాలు మల్లియాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు నూరితే కారు గుర్తోళ్ళు కూడా మెదక్ జిల్లాకెళ్లి కౌంటర్ మంటలు కొట్టించిర్రు. ఏంది నామకం చూస్తావు? వార్తలు చెప్పు. ఈ పాటికి అనుకున్నట్టు జరిగితే ప్రచారాలు చేసే పని ఈమె కింద ఊడుగా చేయాల్సి వస్తుంది. సాల్తీ నీ సంబడం. మోతవర్లమని గల్లలెగరేసుకొని తిరిగిన వాళ్ళకే లేదంటే ఈమెకేమో రామ్మ బుజ్జమ్మని టికెట్లు ఇస్తారటిగా. నా పాపులారిటీ సరిపోదారా? నీ సీనియారిటీ సరిపోదు. ఆ మాటకొస్తే సీనియర్ లీడర్లు అందరికి దక్కనే ఆరా సీట్లు. ఇప్పటికైనా అర్థమైందిగా మున్సిపల్ ఎన్నికల పోటీ పడేటందుకు పోటీ ఎంత గట్టిగా ఉన్నదో. అర్థమైందిరా. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా గింతగానం లొల్లులు కాలేదు. వాళ్ళేం లొల్లి చేస్తారు? మహా అయితే పార్టీలు మారుస్తామని బెదిరిస్తారు. ఈ ఊర్లో ఏం చేసిర్రో చూడు. 30 లక్షలకు బల్ల మీద పెట్టిన ఇగో సంతకాలు అయినా మమ్మల్ని ఆగం చేసిన ఎమ్మెల్యే గారు మీద సొమ్ము అన్ని పెట్టి రూపాయి కమ్మి వచ్చిన ఎమ్మెల్యే గారు 10 రోజుల నుంచి నైట్ 10ంటికి దాకా 12ంటికి దాకా కావాలని అక్కడ ఉంచి మీకే ఇస్తున్నా అని నైట్ 12 టైం దాకా టార్చర్ చేసి నిన్న నైట్ 6-7 దాకా మేము ఎంపీటీ ఆఫీస్లో ఉన్నాం. అప్పుడు కానీ ఫోన్ లిఫ్ట్ చెప్పి కనీసం ఆన్సర్ ఇవ్వలేదు. టికెట్ మీకే వస్తుందని ఏకంగా టార్చర్లు. ఆ టార్చర్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అందం లేదు. ఏ బిడ్డ ఇది నా అడ్డ, నాకే టికెట్ ఇయ్యరా? ఎట్లొస్తారో రాన్రి మా తాండాలకు అని ఏకంగా తోవనే బంధు పెట్టిండు. మైబాద్ జిల్లాల బానోతు బుజ్జి టికెట్ వస్తది అని ఆశ పెట్టుకున్నాడు. మరి ఎట్లయిందో ఏమో, తనకు కాకుండా ఇంకొకలకు పోయిందట. ఇక ఈ బుజ్జిని ఎంత బుజ్జగించినా ఊకోకుండా ఏకంగా ఇట్లాంటి నిరసనకు దిగిండు. నామినేషన్ వేసినాక ఇక నాదే సీటు అని అనుకున్నాక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మోసం చేసిండని గిట్ల వాళ్ళ బాధను బాట బంధు పెట్టి చూపెట్టిండ్రు. ఈ ఓట్లతోటి పార్టీలు మా పతారేందో చూపెడదామని అంటుంటే ఇక టికెట్ల పంపకరకానే గింత పంచాయతీలు మోపైతున్నాయి. ఓట్లు సంపాదించుడు కంటే ఈ ఆశావాహులను మెప్పించుడే పెద్ద కష్టమైపోయింది. మరి ఈ ఓట్లెళ్లేలోపు పార్టీ కార్యకర్తలు ఎటు దునుకుతారో, ఏ పార్టీలు ఉంటారో అని ఓ భయం. వాళ్ళను ఓ దిక్కు ఎంచుకున్న క్యాండిడేట్లను గెలిపించుకోవాలి. అలిగిపోయిన లీడర్లకు నచ్చ చెప్పుకోవాలి. మొన్నట్లా మీ మేనత్త బిడ్డకు చీరగట్టిచ్చురుగారా? పిలిచిన కదా నిన్ను, మళ్ళా మూలుగ బొక్క కూడా ఏరేరు మారేస్తుంది. అబ్బో నువ్వుగా కేసినో పాటు మూరడు పొడుగున్న బొక్క మంచిగా తినే కాడికి తిన్నది. ఇప్పుడు చూడు ఎట్లా అంటున్నదో. అయితే మన గాని కట్న కానుకలు ఎన్ని గణం వచ్చినా ఏంది? వచ్చినాయి మంచిగానే. 2 తులాల బంగారు రింగులు, పట్ట గొలుసులు 3 జతలు మంచిగానే వచ్చినాయి. మరి నువ్వే ఏ కట్నం రాయనట్టున్నావు కదా. ఏగా నేనొకటి నువ్వొకటి అయ్యప్పు. సరే మన కట్న కానుకల ముచ్చట అటెన్క గాని ఇక్కడ వచ్చిన కట్నాలు చూద్దాంపా.
మేడారం సమ్మక్క సారక్క జాతరల పెట్టిన హుండీల తాళాలు తెరిచి రాసుల లెక్క వసి లెక్క పెడుతున్నారు. పోయినేడాది 600 పైన హుండీలు పెడితే ఈ తాప ఇంకో 200 హుండీలు పెంచిండ్రు. ఎందుకంటే భక్తులు కూడా గట్టిగానే వచ్చిండ్రు కదా. ఇక ఒడి బియ్యం పోసేటందుకు సపరేట్ హుండీలు పెట్టిన భక్తులు కానుకల హుండీలనే పోసిండ్రు బియ్యం. అగో మన కరెన్సీ కాకుండా బయటి దేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా వేసిన కరెన్సీ నోట్లు వెళ్ళినాయి. అబ్బో ఉత్తమ భక్తులే ఉన్నట్టున్నారు కదా. రద్దయిపోయిన పాత 500, 1000 రూపాయల నోట్లు కూడా హుండీలనే వేసిండ్రు ఉత్తమ భక్తులు. సుమారుగా వారం నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందనుకుంటున్నాం. గత జాతరలో మనకి 13 కోట్ల ఆదాయం రావడం జరిగిందండి. ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. ప్రతిసారి వర్షం పడడము, అదేవిధంగా హుండీల్లో కొబ్బరికాయలు వాటర్ పడి అంతా కూడా నోట్స్ అన్ని కూడాను తడిచిపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉండేవి. ఈసారి అయితే మీరు అన్నట్టుగా వర్షం రాలేదు కాబట్టి తొందరగా అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. శానా నోట్లకు పసుపంటింది. బెల్లపు శాఖ కొబ్బరి నీళ్లు పడి కొన్ని నోట్లు దడిచినాయి. ఇక చిల్లర సిక్కలు, నోట్లు, వెండి, బంగారం బయటి దేశాల నోట్లను లెక్క పెడుతుండ్రు. పురాగా లెక్కలైనాక మేడారం సమ్మక్క సారక్క పూజార్ల వాటా ఇచ్చినాక ఇక కడమది దేవాదాయ శాఖ అకౌంట్లకు పోతదన్నట్టు. ఏసీ బోల జులుం నశించాలే, లంచగొండ ఆఫీసర్ల హక్కులు కాపాడాలే. ఏందమ్మా వాళ్ళ హక్కులు? చెప్పా పెట్టకుండా ఆఫీసుల మీదకి రావద్దు, లంచాలు తీసుకున్న వాళ్ళ ముఖాలు చూపెట్టద్దు. ఇంకా నయ్యం, లంచాలను చట్టబద్ధం చేయాలి, జీవో జారీ చేయాలని లేదు. ఏ చేస్తే తప్పేంటి? ఈ ఏసీబీ అధికారుల వల్ల లంచగొండ అధికారులు డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. వచ్చిన వాళ్ళన ఆమ్యామ్యాలు అడగాలనా వద్దా అని ఆలోచనలు పడుతున్నారు. లంచం అడగలేక, ఫ్రీగా పని చేయలేక వాళ్ళు నరక యాతను అనుభవిస్తున్నారమ్మా. ఏడ్చింది చాలు, ముఖం దుడుచుకోయిగా. అసలు సర్కార్ ఆఫీసర్లు టైం కు పని చేయకపోవడానికి కారణం ఏందో తెలుసా? లంచాలు ఇవ్వకపోవడం. అంతేనా? అదే, లంచాలు తీసుకోవచ్చు అని రూల్ తెచ్చిర్రు అనుకో, పోటీ పడి పనిచేస్తారు. ఇప్పటికే చాలా ఎక్కువ చేసినావు. ఏసీ బోల్ ఇక్కడికి రాకముందే వార్తకు నాడు ఏసీ బోల వల్ల అవినీతి తిమింగళాలు పడ్డాటపా. అయ్యో హఠవిధి, ఈ అభాగ్యులను కాపాడే వాళ్ళే లేరా? లంచాలు అడిగిన వాళ్ళే కాదు, ఎంకరేజ్ చేసేది కూడా తప్పే. దీన్ని పట్టుకపోరకు ముందుగా అమ్మో నాకేం తెలియదు. ఇట్లాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. రోజు లంచం తీసుకొందే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని ఆఫీసర్లను 3 చెర్ల నీళ్లు దాపిస్తున్నారు గీ ఏసీ బోళ్లు. సార్ వారు కూకట్పల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా కొలువి చేస్తున్నాడు. ఇక అల్వాల్, కూకట్పల్లి, మూసాపేట్ పరిధిలా చెరువులల్ల గుర్రపు డెక్క, పూడికతీత పనులు చేసిన కాంట్రాక్టర్ కు 40 లక్షల బిల్లు శాంక్షన్ చేయవలసి ఉన్నదట. మరి పని చేసినప్పుడు బిల్లులు అడుగుతారు కదా, అది వాళ్ళ హక్కు. నీ పని కావాలంటే నాకు 2 లక్షల లంచం ఇయ్యాలి అని అన్నాడట అధికారి. అది వాళ్ళ బలహీనత. ఎందుకియను? తప్పకుండా ఇస్తా, రెడీగా ఉండుండ్రి, ఖాళీ టేబుల్ పెట్టుకొని కూసోన్రి అని చెప్పిండు. ఇక మంచిగా పైసలు బల్ల మీద వరిసి ఏసీ బోళ్లకు పట్టించిండు. అప్పుడు అసలు కథ తెలుసుకొని దగా దగా మోసం అని పాడుకున్నాడట ఇంజనీర్ సారు. ఇక్కడనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దాచాం. ఇదే హైదరాబాద్ సంతోష్ నగర్ లా విద్యాశాఖాధికారి 10,000 లంచం తీసుకుంటా దొరికిండు. నెక్స్ట్ కడప రిమ్స్ దవాఖానా పరిపాలన విభాగంలో పనిచేస్తున్న 2 అధికారులను దివ్యాంగురాలైన కోటేశ్వరమ్మకు సదరం సర్టిఫికెట్ అడిగిండ్రట. 30,000 ఇస్తే క్యాండిడేట్ రాకున్నా సర్టిఫికెట్ ఇస్తామని అన్నారట. అవునా, సరే అని చెప్పి వాళ్ళ క్యాండిడేట్ తోటి కాకుండా ఏసీ బోళ్లతోటి ఎంట్రీ ఇచ్చిండు. వాళ్ళను పట్టించిండు. ఇక గిట్ల లంచం అనే మహమ్మారి జోకి అది తగ్గించుకోలేక ఇలువ తీసుకుంటున్నారు. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు గాని వాళ్లకు వాళ్ళే తగ్గించుకోవాల్సిందే. ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నాడు వేమన. అనగనగా రాగా మతిశైలుచునుండు, తినగ తినగవేమో తీయనుండు అని కూడా అదే వేమన చెప్పిండు కదా. అంటే నేను చెప్పేది వేరు, నువ్వు చెప్పింది వేరు. నువ్వు చెప్పింది ఏంది? చెడ్డవానికి బుద్ధి మాటలు చెప్తే మారతాడా అని అడుగుతున్నా. ఏమోరా, గతంలో దొంగైన వాల్మీకి మార్పు తెచ్చుకొని రామాయణం రాయలేదా? ఆదికవిగా మారలేదా? అదే ఆశతోటి మన సిటీ పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ కావద్దు. పోలీసోళ్లతోటి పని లేని రోజులు ఎప్పుడొస్తాయో ఏమో సొసైటీలా. సుశీర్రా, కఠినంగా కనిపించే పోలీసోళ్ల కాకి డ్రెస్ చాటుకు ఇళ్ల మార్పు దేవాలన్న సంకల్పం ఎంత గట్టిగా ఉన్నదో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సంఘంలా మంచి మనుషులుగా బతకాలని వాళ్ళకు క్లాసులు వీక్తున్నారు. अभी वो नॉर्मल काम कर रहा है. अभी तक वो केस के बाद अभी तक एक केस भी इन्वॉल्व नहीं हुआ है. उसको इनएक्टिव का राउडी शीटर बोलते हैं, वो सी कैटेगरी. सो आज सी कैटेगरी वालों को नहीं बुलाया. सिर्फ इसका मतलब अगर आप अच्छे से होने से, अभी से आप सुधर जाने से, आप भी कुछ दिन कुछ महीने के बाद सी कैटेगरी में जाएगा. आपका शीट तो रहेगा, मगर आपका ऊपर डेली नाइट आके आपको डिस्टर्ब करना है, नहीं तो आपको बार बार पुलिस स्टेशन को बुलाना है.
कुछ केस होना तो आपको बोलना है, ऐसा नहीं होगा। రోజు రోజుకు దొంగలు దొంగతనాలు మోసాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేవు. దొరికినోళ్ళని దొరికినట్టు జైల్లో పెడితే జారటట్టు లేవు. అత్తగారిండ్లకు పోయి వచ్చినంత అలుకగా పోయి వస్తున్నారు. అయితే తెలిసో తెలియక వేసినోళ్ళు కొంతమంది ఒక్క ఛాన్స్ ఇస్తే మారతాం అనుకునేటోళ్ళు కూడా ఉంటారు కదా. అగో అట్లా బుద్ధి మార్చుకుందాం అనుకున్నోళ్లకు బంగారం అసంట అవకాశం అన్నట్టు. గోల్కొండ జోన్ డీసీపీ సారు ఓ ఫంక్షన్ హాల్లో రౌడీ షీటర్లందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిర్రు. మొత్తం 97 మంది క్లాసులకు అటెండ్ అయ్యారు. మీరు ఏడ తిరిగినా ఏం చేసినా మీ మీద 24 గంటలు మా కన్నులుంటాయి బిడ్డ, మీ ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పిండు. మంచిగా మారుర్రా, మీ మీద రౌడీ ఛార్జ్ షీట్ తీసేసే ఆలోచన చేస్తాం, లేదు బయటకు పోయినాక కుక్క తోక లెక్క వంకరే ఉంటామని ఎక్కువ చేస్తే చర్యలు తప్పవు బిడ్డ, మళ్ళీ ఈ అవకాశం ఇయ్యము, చర్యలు గట్టిగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చిండు. శుద్ధ పూసల లెక్క నేలకు తలకాయలేసి చేతులు కట్టుకొని వింటున్నారు గాని మరి బయటకు పోయినాక ఎట్లుంటారో. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.